క్యాంపు ఆఫీసు పైన దాడి చేశారు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ పై బీఆర్ఎస్ వ్యాఖ్యలకు నిరసనగా దాడికి పాల్పడ్డారు. క్యాంపు ఆఫీసు అద్దాలను ధ్వంసం చేశారు. బ్రేకింగ్ న్యూస్ మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా దృశ్యాన్ని చూస్తున్నాం. ఇక కర్ర సాయంతో బీజేపీ శ్రేణులు కారును ధ్వంసం చేస్తున్నారు. క్లియర్ కట్ గా మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా దృశ్యాన్ని చూస్తున్నాం. మూకుమ్మడిగా కర్రల సాయంతో దాడి చేస్తున్నారు బీజేపీ శ్రేణులు. పాడి కౌశిక్ రెడ్డి కారు అద్దాల్ని ధ్వంసం చేస్తున్నారు. కారును పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. అక్కడ కొంత తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి, టెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అయింది. కరీంనగర్ లో హై టెన్షన్ అయితే నెలకొంది. ఐ న్యూస్ స్క్రీన్ పై ఆ ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాం. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారు అద్దాలను బీజేపీ శ్రేణులు అయితే ధ్వంసం చేస్తున్నారు కర్రల సాయంతో. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు ఆఫీసు పైన కూడా దాడి చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై బీఆర్ఎస్ వ్యాఖ్యలకు నిరసనగా ఈ దాడికి పాల్పడ్డారు బీజేపీ శ్రేణులు. ఇక క్యాంపు ఆఫీసు అద్దాలను ధ్వంసం చేశారు బీజేపీ శ్రేణులు. కరీంనగర్ లో హై టెన్షన్ నెలకొంది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఆ దృశ్యాన్ని ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. కర్రల సాయంతో కారు అద్దాల్ని ధ్వంసం చేస్తున్నారు. అయితే పోలీసులు కూడా నిలువరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అక్కడ కొంత టెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారు అద్దాలను బీజేపీ శ్రేణులు అయితే ధ్వంసం చేశారు. ఇక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు ఆఫీస్ పైన కూడా దాడి చేసి అద్దాల్ని కూడా ధ్వంసం చేశారు ఆఫీస్ పైన. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ పై బీఆర్ఎస్ వ్యాఖ్యలకు నిరసనగా దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ కి అయితే ఒక టెన్షన్ క్రియేట్ అవుతుంది, ఉత్కంఠ రేపుతోంది. క్యాంపు ఆఫీస్ అద్దాలను కూడా ధ్వంసం చేశారు బీజేపీ శ్రేణులు. కరీంనగర్ లో హై టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారు అద్దాలను బీజేపీ శ్రేణులు ధ్వంసం చేశారు. మనం ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఆ దృశ్యాన్ని క్లియర్ గా చూసుకోవచ్చు. కరీంనగర్ లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా టెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది. ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఆ దృశ్యాన్ని చూస్తున్నాం. మూకుమ్మడిగా కర్రల సాయంతో కారును ధ్వంసం చేస్తున్నారు. కారు అద్దాల్ని బీజేపీ శ్రేణులు కూడా పగలగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, చెదరగొట్టారు పోలీసులు. అయినప్పటికీ కూడా నిలువరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కారు అద్దాలను పూర్తిగా ధ్వంసం చేసిన విజువల్ మనం ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అలాగే ఎమ్మెల్యే గంగుల క్యాంపు కార్యాలయంపై కూడా బీజేపీ శ్రేణులు దాడి చేశారు. ఇక బండి సంజయ్ పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ ఈ విధంగా నిరసన తెలుపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. కరీంనగర్ లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా అయితే టెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, మనం ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఆ దృశ్యాన్ని క్లియర్ గా చూస్తున్నాం. కర్రల సాయంతో బీజేపీ శ్రేణులు కారు అద్దాల్ని అలాగే గంగుల ఆఫీస్ అద్దాల్ని కూడా ధ్వంసం చేయడం చూస్తున్నాం. ఏ విధంగా చూసుకోవాలి అంటారు? అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి కరీంనగర్ లో ఇప్పుడు హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఈ డ్రగ్స్ కి సంబంధించిన కామెంట్స్ ఆ విషయంలో ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ వర్గాల మధ్య వార్పుకారమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే కరీంనగర్ టౌన్ లో మాత్రం ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. అయితే
ఏదైతే బండి సంజయ్ పై కూడా ఇటు పాడి కౌశిక్ కొన్ని హాట్ కామెంట్ చేశారు. ఏదైతే డ్రగ్స్ విషయంలో ఇటు బండి సంజయ్ తంబాకులో డ్రగ్స్ కలుపుకొని తింటున్నారు, అందుకే సైడ్ ఎఫెక్ట్ అయ్యి ఆ వెంట్రుకలు ఊడిపోతున్నాయంటూ కూడా ఆయన ఎద్దావా చేస్తూ సెటారికల్ కామెంట్స్ చేయడం జరిగింది. దీంతో ఇటు పాడి కౌశిక్ వ్యాఖ్యలపై బగ్గుమన్నటువంటి బీజేపీ శ్రేణులు ఇటు పాడి కౌశిక్ కారు కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం కరీంనగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గంగుల కమలాకర్ అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డి తన కారులో వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా బీజేపీ నేతలు కారుపై అటాక్ చేశారు, రాళ్లతో కూడా దాడి చేశారు. అనంతరం అంతటితో ఊరుకోకుండా ఇటు కరీంనగర్ లోని ఏదైతే బండి సంజయ్ అభిమానులు అదేవిధంగా బీజేపీ కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా గంగుల కమలాకర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేశారు. అక్కడ ఫర్నిచర్ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటనకు సంబంధించి అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇటు బీజేపీ కావచ్చు, ఇటు బీజేపీ నేతల దాడికి నిరసనగా కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కరీంనగర్ టౌన్ లో భారీ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు గంగుల కమలాకర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద అదేవిధంగా ఏదైతే ఆ ఘటన సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి అక్కడ ఏదైతే కారు ధ్వంసమైందో అక్కడ కూడా భారీ పోలీస్ బందోబస్తు అయితే కిరణ్, ఈ దాడికి సంబంధించి కారు అద్దాలని ధ్వంసం అలాగే ఆఫీస్ అద్దాలని కూడా ధ్వంసం చేయడానికి సంబంధించి కూడా గంగుల ఆఫీస్ ధ్వంసానికి సంబంధించి గంగుల కమలాకర్ కానీ అలాగే పాడి కౌశిక్ రెడ్డి కానీ స్పందించారా? ఓకే కిరణ్, మీరు అలాగే హోల్డ్ లో ఉండండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు గంగుల కమలాకర్ గారు. నమస్కారం అండి గంగుల కమలాకర్ గారు. చెప్పమ్మా. నమస్తే. ఎస్, మనం ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. బీజేపీ శ్రేణులు పాడి కౌశిక్ రెడ్డి అద్దాలను అలాగే మీ ఆఫీస్ ముందు